హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బీవీఎం కెరీర్ మేకర్స్. గవర్నమెంట్ స్కూల్లో కొత్త నోటిఫికేషన్కి విడుదలైంది. పర్మనెంట్ క్లర్క్ ఉద్యోగాలు. జీతం వచ్చి 45,000 రూపాయలు స్టార్ట్ అవుతుంది. మీరు 10వ తరగతి చదివితే దీనికి అప్లై చేయొచ్చు. 50 ఏళ్ళ వరకు అవకాశం అయితే ఉంది. ఏజు, అర్హత, ఎంపిక విధానం, ఫుల్ డీటెయిల్స్ తెలుసుకునే ముందు మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. దీంట్లో చాలా రకాల జాబులు అయితే ఉన్నాయి. మనం ఓన్లీ లోవర్ డివిజన్ క్లర్క్ కోసం అయితే చూద్దారు. ఎందుకంటే దీంట్లో ఎక్స్పీరియన్స్ లేని జాబ్స్ కోసం అయితే నేను ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. మనం 10వ తరగతి చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇంగ్లీష్ కానీ, హిందీ కానీ, రీజనల్ లాంగ్వేజ్ కానీ టైపింగ్ ఉన్నవారు అట్లీస్ట్ 40 వర్డ్స్ పర్ మినిట్ కంప్యూటర్ మీద టైప్ చేసిన వారు దీనికి అప్లై చేయొచ్చు. మీకు టైపింగ్ రాకపోయినా కానీ అప్లై చేసుకోండి. మీరు ఎగ్జామ్లో క్వాలిఫై అవుతామండి. టైపింగ్కి మీకు ఒక 2 మంత్స్ టైం ఉంటుంది కాబట్టి మీరు ఫోన్లో కూడా ఒక కీబోర్డ్ పెట్టుకుని ఒక యాప్ అయితే డౌన్లోడ్ చేసుకుని మీరు అప్లై చేసుకోవచ్చు. ప్రాక్టీస్ చేసి దీన్ని అప్లై చేసుకోవచ్చు. కంప్యూటర్ అప్లికేషన్ అందరికీ వస్తుంది. ఈ పాటికి పిల్లలకు కూడా ఈ పాటికి స్కూల్లో అయితే చెప్పడం జరుగుతుంది. ఎంఎస్ ఆఫీస్ కోసం, ఎంఎస్ ఎక్సెల్ రాని వారైతే మీరు ఒక యూట్యూబ్లో చూస్తే మీకు ఆటోమేటిక్గా మీకు అది మనకి రావడం అయితే జరుగుతుంది. కొన్ని రోజులు ప్రాక్టీస్ చేయండి. మీకు ఫ్రెండ్స్ దగ్గర కానీ, కొలీగ్స్ కానీ వారి దగ్గర కంప్యూటర్ ఉంటుంది, ప్రాక్టీస్ చేయండి. డబ్బులు అయితే వృధా అయితే చేయకండి. తర్వాత మనకి డిజరబుల్గా ఉంది. ఇది అయితే ఉన్నా లేకపోయినా పర్లేదు. మీకు డిగ్రీ చదివిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎవరికైనా షార్ట్ హ్యాండ్ ఉండే వాళ్ళు ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. ఇంగ్లీషు కరస్పాండెన్స్ ఉండాలని చెప్తున్నారు. మనకి 18 నుంచి 50 సంవత్సరాల వరకు అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఎప్పుడులాగా 6 డిసెంబర్ 2025 నాటికి మనకి 18 నిండి ఉండాలి. 50 దాటకూడదని ఇవ్వడం జరిగింది. మనకి శాలరీ వచ్చి పే బ్యాండ్ 2 ప్రకారంగా మనకి 45,000 రూపాయల శాలరీ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ అప్పర్ డివిజన్ క్లర్క్ కూడా ఉంది. దీనికి ఎక్స్పీరియన్స్ అడిగారు. ఎవరికైనా ఎక్స్పీరియన్స్ ఉంటే వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. తర్వాత వచ్చి ఆఫీసు సూపరింటెండెంట్కి ఓఎస్ కూడా ఉంది. దీనికి కూడా ఎక్స్పీరియన్స్ అడగడం జరిగింది. ల్యాబ్ అసిస్టెంట్కి, ఫిజిక్స్కి అయితే లేదు. దీనికి ఇంటర్మీడియట్ చదివిన వారు దీనికైతే అప్లై చేసుకోవచ్చు. ప్లస్ మీకు ప్రొఫెషనల్లీ టీచింగ్ ఇన్ ఇంగ్లీష్ మీడియంలో రావాలి. వీరైతే 21 నుంచి 35 ఇయర్స్ దాకా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. దీని పే బ్యాండ్ వచ్చి మనకి లెవెల్ 4 కాబట్టి ఒక 55,000 దాకా శాలరీ అయితే రావడం అయితే జరుగుతుంది. తర్వాత ఇంకా ఇక్కడ పీజీటీ బయాలజీ మీకు ఎవరికైతే మాస్టర్ డిగ్రీ చేసి సీటెట్ పాస్ అయిన లేదా ఎస్టెట్ స్టేట్ లెవెల్ పాస్ అయిన వారు కూడా దీనికి అప్లై చేసుకునే అవకాశం ఉంది. తర్వాత పీజీటీ కంప్యూటర్ సైన్స్, పీజీటీ కెమిస్ట్రీ, పీజీటీ బయాలజీ. తర్వాత మీకు ఆఫీసు కోసం ఇదైతే చెప్పడం అయితే జరిగింది. లోవర్ డివిజన్ క్లర్క్ కూడా చెప్పడం జరిగింది. టీజీటీ సోషల్ సైన్స్లో కూడా ఎవరైతే గ్రాడ్యుయేషన్లో చదివినారో వారు కూడా దీనికి బీఈడీ చేసిన వారు, సీటెట్లో క్వాలిఫై అయిన వారు దీనికైతే అప్లై చేసుకోవచ్చు. పీటీఎం కోసం అయితే ఫిమేల్ ఓన్లీ ఉంది. ఎవరైతే 4 ఇయర్స్ బీపీఈడీ చేసిన వారు 50 మార్క్స్ ఉన్నవారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఇవ్వడం అయితే జరిగింది. మీకు ఒకే ఒక ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆఫీస్ సూపరింటెండెంట్కి కానీ, అప్పర్ డివిజన్ క్లర్క్ కానీ, లోవర్ డివిజన్ క్లర్క్ కానీ అప్లై చేయడం ఒక టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది 50 మార్కులకు ఉంటుంది. టెస్ట్ చాలా తక్కువ. జనరల్ నాలెడ్జ్ 5 మార్కులకి, జనరల్ ఇంగ్లీష్ 10 మార్కులు, బేసిక్ మ్యాథ్స్ 10 మార్కులు, సబ్జెక్ట్ టెస్ట్ కోసం మనకి 25 మార్క్స్ అయితే ఉంటుంది. దీంట్లో పాస్ అయిన వారికి స్కిల్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. టైపింగ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ల్యాబ్ అసిస్టెంట్ ఫిజిక్స్కి అప్లై చేస్తున్నారో వారికైతే జనరల్ నాలెడ్జ్ మనకు 15 మార్కులు, జనరల్ ఇంగ్లీష్ 15 మార్కులు, బేసిక్ మ్యాథ్స్ 10 మార్కులు, సబ్జెక్ట్ టెస్ట్ 60 మార్క్స్, 100 క్వశ్చన్స్ అయితే మార్క్స్కి అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇది ఆఫ్లైన్లో అయితే అప్లై చేయాలి. ఆఫ్లైన్లో అప్లై చేయాలంటే చాలామంది తప్పులు అయితే చేస్తుంటారు. క్యాపిటల్ లెటర్స్లో రాయరు కాబట్టి చాలామంది రిజెక్ట్ అవ్వడం జరుగుతుంది. అందుకని ఇక్కడ ఏం రాయాలంటే మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారు దానికోసం రెగ్యులరా లేకపోతే కాంట్రాక్టులా, మ్యాక్సిమం రెగ్యులరే. నేను చెప్పినవి రెగ్యులర్గా నేము మీది, తర్వాత హిందీలో కూడా మీ నేమ్ రాయవలసి ఉంటుంది. తర్వాత బర్త్ సర్టిఫికేట్ అంటే మన డేట్ ఆఫ్ బర్త్, ఎప్పుడు మీరు 10th క్లాస్ సర్టిఫికేట్ ఉన్నది అది, యాజ్ ఆన్ మీది ఎన్ని సంవత్సరాలు, ఎన్ని నెలలు, ఎన్ని డేస్ అయిన రాయవలసి ఉంటుంది.
మీరు ఏ కేటగిరీలోకి వస్తారో, ఎస్సీలోకి వస్తారా, ఎస్టీలోకి వస్తుందా, ఓబీసీలోకి వస్తారా, జనరల్లోకి వస్తారా ఇక్కడ రాయవలసి ఉంటుంది. తర్వాత వ్యాలిడ్ సర్టిఫికేట్ కూడా దీన్ని అటాచ్ చేయవలసి ఉంటుంది. ఫాదర్ నేము, పర్మనెంట్ అడ్రస్, ఇక్కడ ఫోటో పంపించవలసి ఉంటుంది. తర్వాత కరస్పాండెన్స్ అడ్రస్, కాంటాక్ట్ నెంబరు, ఈమెయిల్ ఐడి, ఆధార్ నెంబరు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్. ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని మీరు A4 పేపర్లో మీరు ప్రింట్అవుట్ తీసుకుని దీన్ని అయితే ఫిల్ చేయవలసి ఉంటుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మొత్తం అన్నీ ఏమేమి పెడుతున్నారో దాన్ని సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ పెట్టి ఈ అప్లికేషన్తో ఫలం కూడా దీనికి అటాచ్ చేయవలసి ఉంటుంది. మీకు ఏదన్నా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే వర్క్ ఎక్స్పీరియన్స్ కోసం మీకు మ్యారేజ్ అయ్యి ఉంటే ఇక్కడ మ్యారేజ్ డీటెయిల్స్, మీరు హస్బెండ్ డీటెయిల్స్, వైఫ్ డీటెయిల్స్, మీకు పిల్లలు ఉంటే పిల్లల పేర్లు కూడా ఇక్కడ రాయవలసి ఉంటుంది. దీనికి అన్నీ ఏమేమి అటాచ్మెంట్ చేయాలంటే అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ మీది ఎక్స్పీరియన్స్, డొమెసైల్ సర్టిఫికేట్, ఎస్సీ ఓబీసీ సర్టిఫికేట్, 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, ఒక డిమాండ్ డ్రాఫ్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఎవరి పేరు మీద తీసుకోవాలంటే ఇక్కడ అమిటి ఉత్తరప్రదేశ్ పేరుని అయితే తీసుకోవాల్సి ఉంటుంది. దాంతో ఫలంగా ఒక సెల్ఫ్ అడ్రస్డ్ ఎన్వలప్ 50 రూపీస్ స్టాంప్ అంటించి దానికి పెట్టవలసి ఉంటుంది. దీనికి సిగ్నేచర్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ డేటు వేసి మీరు పూర్తిగా ఎటువంటి తప్పులు లేకుండా మీకైతే దీనికి ఫిల్ చేయవలసి ఉంటుంది. దీన్ని ఎక్కడికి పంపించాలంటే మీకు అడ్రస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది ఎప్పుడులా పంపించాలంటే 6th డిసెంబర్ అలా పంపించవడం. ద ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ అమిటి మన ఉత్తరప్రదేశ్ పంపించవలసి ఉంటుంది. మీరైతే ఒక ఎన్వలప్ అయితే తీసుకోండి. ఎన్వలప్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఏం రాయాలి, అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని రాసి ఏ పోస్ట్కి అయితే అప్లై చేసుకున్న ఆ పోస్ట్కి ఇక్కడ 2 అడ్రస్లో ద ప్రిన్సిపల్ కోసం 2 అడ్రస్ పెట్టవలసి ఉంటుంది. ఫ్రమ్ అడ్రస్ వచ్చి మీ అడ్రస్ రాయవలసి ఉంటుంది. దీనికి అప్లికేషన్తో ఫలంగా అన్ని సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ అయితే పెట్టవలసి ఉంటుంది. 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ పెట్టవలసి ఉంటుంది. మన అప్లికేషన్ అంటించింది కాకుండా ఇంకో 2 పెట్టవలసి ఉంటుంది. డిమాండ్ డ్రాఫ్ట్ మనకు 500 రూపాయలు. జనరల్ ఓబీసీ క్యాండిడేట్స్ అయితే దీనికి డిమాండ్ డ్రాఫ్ట్ తీసుకోవాలి. 250 రూపీస్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 250 రూపీస్ డిమాండ్ డ్రాఫ్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎవరి పేరు మీద తీసుకోవాల్సింది, ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ అమిటీకి తీసుకోవాల్సి ఉంటుంది ఉత్తరప్రదేశ్. సెల్ఫ్ అటెస్టెడ్ ఎన్వలప్ కవర్ 50 రూపీస్ దానికి పెట్టి అన్నీ కరెక్ట్గా ఉన్న చూసుకుని మీరు పోస్ట్ చేయవలసి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ రిక్రూట్మెంట్ నోటీసు సైనిక్ స్కూల్ అమిటీ నుంచి వస్తుంది మనకి ఉత్తరప్రదేశ్ నుంచి. ఎవరికైతే మీకు జాబ్ లేదు, మనం ఎక్కడికైనా వెళ్ళి జాబ్ చేయాలనుకున్న వారు దీనికి అప్లై చేసుకుని మీరు జాబ్ పొందాలనేసి చెప్తున్నాను. మీరు అందరూ అనుకున్నారు ఒక పోస్టే ఉంది కదా అంటే, ఒక పోస్ట్ కోసం కూడా మీకు పోటీ పడవలసి ఉంటుంది. ఒక పోస్ట్ వెళ్ళి మాకెందుకు రాదని అప్లై చేయకపోతే మీరు ఆల్రెడీ మీరు రేస్లోంచి మీరు అవుట్ అయిపోయి ఉంటారు. అప్లై చేయండి, ఎగ్జామ్ రాయండి, వస్తే మీకు గవర్నమెంట్ జాబ్ వస్తుంది. లేకపోతే మీరు ఎలాగో ఖాళీగా ఉన్నారు కదా, ఇంకో ఎగ్జామ్ రాయండి. ఎగ్జామ్ అయితే రాయడం మాత్రం మానకండి. ఒక పోస్టే కదా 10 పోస్టులు ఉన్న దానికి అప్లై చేసుకుంటామని అనుకోవద్దు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్.